ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న సిపిఐ లిబరేషన్ పార్టీకి ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు నైనాలశెట్టి మూర్తి అన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో పార్టీ అభ్యర్థులతో కలిసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూర్జువా పార్టీలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ధనార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు. 3 నక్షత్రాల గుర్తుకు ఓటు వేసి కాకినాడ ఎంపీగా ముగత బంగారాజు, ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఏగుపాటి అర్జునరావులను గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు ఏగుపాటి అర్జునరావు అండి. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ప్రతిపాడు అసెంబ్లీకి పోటీ చేస్తా ఉన్నాం. అలాగే కాకినాడ పార్లమెంట్కి కామ్రేడ్ ముగతా బంగారావు గారు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మా ఎన్నికల గుర్తు 3 నక్షత్రాల జెండా గుర్తు కాబట్టి ఇక్కడ ప్రతిపాడు అసెంబ్లీకి కాకినాడ పార్లమెంట్కి కూడా మమ్మల్ని 3 నక్షత్రాల జెండా గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీని చేకూర్చాలని మనం చేస్తాం. నా పేరు ముగతా బంగారాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున కాకినాడ పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని. మరి ఇప్పటి వరకు కూడా జిల్లా నలుమూలలో కూడా మా ప్రచారాన్ని చుట్టుముట్టాం. ప్రధానంగా మరి లాలోచి కుస్తీలు పడుతున్నటువంటి బీజేపీతో లాలోచి పడిపోయినటువంటి 3 ప్రాంతీయ పార్టీలు కూడా మరి వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర ప్రజానికాన్ని అందరినీ కూడా కూల్స్ చేద్దామని చెప్పేసి మోడీ గారు, బాబు, పవన్, జగన్ అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో వచ్చినటువంటి అన్ని చట్టాలకి కూడా మరి మోడీ గారు తెచ్చినటువంటి అన్ని నల్ల చట్టాలకి కూడా ఇక్కడున్నటువంటి జగన్ గారు, ఇక్కడున్నటువంటి చంద్రబాబు గారు, వాళ్ళ పార్టీ ఎంపీలు ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేశారు. ఇవాళ మరి ఆంధ్ర ప్రజానికాన్ని అంతా కూడా చెవిలో పువ్వు పెట్టి ఒక రకంగా చెప్పాలంటే పూజించేస్తూ ఉన్నారు. మన రాజమండ్రి మీటింగ్ కానీ, అనకాపల్లి మీటింగ్ కానీ, లేదా విజయవాడ మీటింగ్ కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పష్టమైనటువంటి హామీలు ఇవ్వడం లేదు. ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తామని చెప్పేసి అమలు తప్పన్నటువంటి ఈ నాయకులు మళ్ళీ ఇప్పుడు అమలు చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏదైతుందో పక్కన పారేశారు. మన ప్రత్యేక రాష్ట్ర ఇస్తానంటే వాదాహిస్తానటువంటి సమస్య కానీ, ప్రత్యేక జోన్ కానీ, లేదా మన పోలవరం ప్రాజెక్టు కానీ, ఆంధ్రాకు రావాల్సినటువంటి అభివృద్ధి నిధులన్నింటినీ కూడా పక్కన పారేశారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే గొంతెక్కవలసినటువంటి బాధ్యత ఉంది. ఆ రకంగానే మేము ఈ యొక్క కాకినాడ పార్లమెంట్ నుండి ఒక ప్రతిపక్షంగా మేము అందరూ కూడా పోటీ చేసి ఈ యొక్క అసెంబ్లీలోని, పార్లమెంట్లోని కూడా మా గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే మేము పోటీ చేస్తూ ఉన్నాం. ఆ రకంగా మేము ఒకరు ఉన్నా సరే, ప్రతిపక్షం ఒకరున్నా సరే, ఈ యొక్క నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము మాట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి మా గుర్తు 3 నక్షత్రాల జెండా గుర్తు. అందుచేత మీరందరూ కూడా ఒక ప్రతిపక్ష ఎంపీని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలని అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ముగత బంగారావు గారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇదే పరిధిలో, పార్లమెంటు పరిధిలో ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఏగుపాటి అర్జునరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం పోరాడుతూ, ప్రజల కోసం త్యాగాలు చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్న కీర్తిగల నాయకులుగా వీరు ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి పార్లమెంటు ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తూ ఉన్నారు. వీరిని గెలిపించవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికలు దేశ ప్రజల భవిష్యత్తుని నిర్దేశించే ఎన్నికలుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా 2014 నుండి ఇప్పటి వరకు పాలన కొనసాగిస్తున్న బీజేపీ పార్టీ, మోడీ ప్రధానమంత్రిగా కొనసాగించిన పాలన ప్రజలు చూశారు. ధరలు పెరిగిపోయాయి, నిరుద్యోగం పెరిగిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుంగిపోయింది. అలాగే వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితులు మనం చూసాం. నోట్లు రద్దు, జిఎస్టీ వంటి ఆర్థిక భారాలని ప్రజల మీద మోపే చర్యలు మనం చూసాం. ఇటువంటి పాలన ఇప్పుడు కూడా స్వాతంత్ర ఉద్యమ కాలం నుండి ఇప్పుడు కూడా మనకు లేదు. అయితే మూడోసారి గెలిపించండి,
అభివృద్ధిని నేను తీసుకొస్తానని చెప్పి మోడీ చెబుతూ ఉన్నాడు. మూడవసారి కానీ మోడీని గెలిపించినట్లయితే దేశానికి చాలా ప్రమాదం అని చెప్పి భావించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే మూడోసారి ఎన్నికల్లో గెలిచి వాళ్ళు రాజ్యాంగాన్నే మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు సంక్రమించిన ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కూడా ఎప్పటికే వాళ్ళు కాలు రాస్తూ ఉన్నారు. అంచేత ఈ దుర్మార్గ బీజేపీ పాలనకి చరమగీతం పాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా పాలించిన జగన్ కానివ్వండి, అలాగే ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు కానివ్వండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడూ ఉద్యమించలేదు. సరికదా ఈ రోజున ఇద్దరూ కూడా బీజేపీని సమర్థించే పరిస్థితిలో ఉన్నారు.